హాయ్ ఫ్రెండ్స్, ఒరిచేలో దొరికే నాటు పీతలతో పీతల పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం నాటు పీతలను తీసుకున్నానండి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. క్లీన్ చేసి పెట్టుకున్న పీతల్ని ఒక ప్లేట్లో వేసుకొని కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకుని ముందుగా కలిపి పెట్టుకోవాలండి. ఎందుకంటే దీంట్లో ఉన్న మట్టి వాసన కానీ, నీచు వాసన కానీ, నాచు వాసన కూడా రాకుండా ఉంటాయి. అందుకని ముందుగా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే దానికి కావాల్సిన చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ కోసం ఒక బాండీ తీసుకొని, ఇది స్పెషల్ మసాలా అండి. స్పెషల్ మసాలా మనం రెడీ చేయబోతున్నాం. అందులో కొద్దిగా ధనియాలు, జీలకర్ర, మిరియాలు, అలాగే దాల్చిన చెక్క ముక్కలు, అలాగే లవంగ మొగ్గలు, అలాగే కొన్ని మరాఠీ మొగ్గలు, దాంతోపాటు అనాస పువ్వు, అలాగే బిర్యానీ ఆకు ముక్కలు కొన్ని, అలాగే బండ పువ్వు అండి, అది కొద్దిగా వేసుకోవాలి. అలాగే కొన్ని యాలకులు, అలాగే కొన్ని గసగసాలు, వీటన్నిటిని సన్నటి శాఖ మీద కొద్దిగా వేయించుకోవాలండి. అవి కొద్దిగా వేగిన తర్వాత ఓ 4 ఎండుమిర్చిని కూడా దాంట్లో వేసుకుని వీటన్నిటిని బాగా కమ్మటి సువాసన బయటకు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని చల్లార్చిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని పొడి చేసి ఈ విధంగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇది ఈ నాటు పీతల పులుసులోకి స్పెషల్ మసాలా అండి. ఆ పులుసు కమ్మటి సువాసన రావడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ కోసం ఒక బాండీ తీసుకుని కొద్దిగా ఆయిల్ పోసుకొని అందులో కొద్దిగా చిటికెడు మెంతులు, అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, వీటన్నిటిని వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని అందులో కొన్ని టమాటో ముక్కలను కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు అది కూడా వేసుకుని నూనె పైకి తేలేంత వరకు వేగనిచ్చి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీతలను కూడా దాంట్లో వేసుకుని వాటన్నిటిని కలిపి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఆయిల్ పైకి తేలాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలింది కదండి, అప్పుడు 1.5 స్పూన్స్ కారం వేసుకోవాలండి. ఎందుకంటే ముందుగా మ్యారినేట్ చేసుకున్నప్పుడు కూడా మనం కారం యాడ్ చేసాం, అందుకని చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మగ్గుతున్న టైంలో చింతపండు పులుపు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని మనం పులుసుకు తగినట్టుగా మనం చిక్కగా కావాలా పలచగా కావాలా అన్నట్టు దానికి తగినట్టుగా కొద్దిగా వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా చింతపండు పులుపు వాటర్ అడ్జస్ట్ చేసుకుని ఇక్కడే కూడా ఒకసారి సాల్ట్, కారం అవన్నీ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా బాగా మరగనివ్వాలి. పులుసు ఎంత బాగా మరిగితే అంత టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా మరిగిన తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసి ఒక 2 మినిట్స్ వాటన్నిటిని కలుపుకొని ఉడకనివ్వాలి. అవి కూడా ఉడికిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న స్పెషల్ పీతల మసాలా కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలింది చూడండి, అంటే మన కూర ఆల్మోస్ట్ అయిపోయింది. దాని మీద కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకుంటే నాటు పీతల పులుసు రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి.